Hi friends, Namaste. My name is Rangana Dasari. I am spoken English trainer at Aditya Spoken English Institute in Amirpet. నేను ఇప్పుడు ఒక కొటేషన్ చెప్దాం అనుకున్నా. Fortune favors the brave. Fortune favors the brave. నేను 7th చదివేటప్పుడు మాకు తెలుగులో ఒక సూక్తి ఉండేది. ధైర్యే సాహసే లక్ష్మి అని. ధైర్యం ఉన్న చోటికి లక్ష్మి తనకు తానే వస్తుందని. ఈ సూక్తి కూడా ఇంగ్లీష్లో ఇందాక మనం చెప్పుకున్న సూక్తి ఫార్చ్యూన్ ఫేవర్స్ ద బ్రేవ్. ఫార్చ్యూన్ అంటే అదృష్టం, ఫేవర్స్ అంటే ఇష్టపడుతుంది దేన్ని? బ్రేవ్, ధైర్యాన్ని. అదృష్టం కూడా ధైర్యాన్ని ఇష్టపడుతుంది. మనం ఎక్కడో కూర్చొని ఇంగ్లీష్ ఏమి చూడకుండా ఇంగ్లీష్ రావాలంటే రాదు. ఇంగ్లీష్ నేర్చుకోవాలని తపన ఉండాలి, దాన్ని ప్రేమించాలి. అప్పుడు ఆ ఇంగ్లీష్ కూడా మిమ్మల్ని ప్రేమిస్తుంది. ఇంగ్లీష్ నేర్చుకోవడానికి మీరు ధైర్యం చేస్తే అదృష్టం కూడా మీకు కలిసి వస్తుంది. నౌ వీ వుడ్ లైక్ టు డిస్కస్ అబౌట్ ప్రజెంట్ బీ స్ట్రక్చర్. ప్రజెంట్ బీ స్ట్రక్చర్లో మనము ఇంతకుముందు క్లాస్లో వాట్ అని, వేర్ అని తీసుకున్నాము. ఇప్పుడు హౌ అనేది తీసుకుందాం. ఇందాక కూడా మనం ఇంతకుముందు దాంట్లో హీనే తీసుకున్నాం, ఇప్పుడు కూడా హీ మీదే తీసుకుందాం. హౌ ఈజ్ హీ నౌ? హౌ ఈజ్ హీ నౌ? అతను ఇప్పుడు ఎలా ఉన్నాడు? హీ ఈజ్ యాక్టివ్ నౌ. హీ ఈజ్ యాక్టివ్ నౌ. అతను ఇప్పుడు హుషారుగా ఉన్నాడు. హీ ఈజ్ యాక్టివ్ నౌ. హీ ఈజ్ యాక్టివ్ నౌ. అతను ఇప్పుడు హుషారుగా ఉన్నాడు. నెగటివ్, హీ ఈజ్ నాట్. హీ ఈజ్ నాట్ యాక్టివ్ నౌ. హీ ఈజ్ నాట్ యాక్టివ్ నౌ. మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ఇక్కడ వాక్యంలో యాక్టివ్ అన్నది వచ్చింది. యాక్టివ్ అంటే హుషారుగా ఉండటం. ఈ సబ్జెక్టు హీ అన్న వ్యక్తి ఎలా ఉన్నాడో డిస్కస్ చేస్తుంది. ఎలా ఉన్నాడు? హుషారుగా ఉన్నాడు. మనం ఏం చెప్పుకున్నాము? యామీజారు, వాజువరు, విల్ బి, షెల్ బి, బీ స్ట్రక్చర్లో వచ్చినప్పుడు వాటి పక్కన నౌన్ అయినా వస్తుంది, యాడ్జెక్టివ్ అయినా వస్తుందని ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాం. వాట్ అని వచ్చినప్పుడేమో ఆయన యొక్క డిజిగ్నేషన్, వాళ్ళ యొక్క డిజిగ్నేషన్ వస్తుంది. వేర్ అని చెప్పినప్పుడు వాళ్ళు ఉన్న లొకేషన్ వస్తుంది. ఇప్పుడు హౌ అన్నప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారో రీజన్ తెలుస్తుంది. ఈ రీజన్ ఎప్పుడైనా మనకు యాడ్జెక్టివ్ అయి ఉంటుంది. నౌను ప్రొనౌన్ ఎలా ఉన్నారో చెప్పే పదాలను యాడ్జెక్టివ్స్ అంటారు. యాడ్జెక్టివ్ అన్నది డిస్క్రైబింగ్ వర్డ్ అని, నౌను ప్రొనౌన్ గురించి వివరిస్తుందని మనం ప్రీవియస్ క్లాసెస్లో చెప్పుకున్నాము. దాన్ని మీకు మళ్ళీ ఒకసారి రిమైండ్ చేస్తున్నాను అంతే. హౌ ఈజ్ హీ నౌ? అతను ఇప్పుడు ఎలా ఉన్నాడు? హీ ఈజ్ యాక్టివ్ నౌ. అతను ఇప్పుడు హుషారుగా ఉన్నాడు. హీ ఈజ్ నాట్ యాక్టివ్ నౌ. అతను ఇప్పుడు హుషారుగా లేడు. ఇప్పుడు పాజిటివ్ క్వశ్చన్. పాజిటివ్ సెంటెన్స్లో ఉన్న హెల్పింగ్ వర్బ్ వాక్యానికి ముందు వస్తే పాజిటివ్ క్వశ్చన్. ఈజ్ హీ యాక్టివ్ నౌ? ఈజ్ హీ యాక్టివ్ నౌ? అతను ఇప్పుడు హుషారుగా ఉన్నాడా? ఎస్. ఎస్ అని చెప్పి రెండో వాక్యం రాస్తాం. ఎస్ హీ ఈజ్ యాక్టివ్ నౌ. ఎస్ హీ ఈజ్ యాక్టివ్ నౌ. అవును, అతను ఇప్పుడు హుషారుగా ఉన్నాడు. నో హీ ఈజ్ నాట్. నో హీ ఈజ్ నాట్ యాక్టివ్ నౌ. నో హీ ఈజ్ నాట్ యాక్టివ్ నౌ. కాదు, అతను ఇప్పుడు హుషారుగా లేడు. నెగటివ్ క్వశ్చన్. నెగటివ్ సెంటెన్స్లో ఉన్న హెల్పింగ్ వర్బ్ వాక్యానికి ముందు వస్తే నెగటివ్ క్వశ్చన్. ఈజ్ హీ నాట్ లేదా ఈజంట్ హీ కాంట్రాస్ట్ ఫామ్లో ఈజ్ హీ నాట్ లేదా ఈజంట్ హీ యాక్టివ్ నౌ? అతను ఇప్పుడు హుషారుగా లేడా? ఈజంట్ హీ యాక్టివ్ నౌ. అతను ఇప్పుడు హుషారుగా లేడా? ఎస్. ఎస్ అని చెప్పి సేమ్ ప్రొసీజర్. నెగటివ్ సెంటెన్స్. ఎస్ హీ ఈజ్ నాట్ యాక్టివ్ నౌ. అవును, అతను ఇప్పుడు హుషారుగా లేడు. అవును, అతను ఇప్పుడు హుషారుగా లేడు. నో హీ ఈజ్ యాక్టివ్ నౌ. నో హీ ఈజ్ యాక్టివ్ నౌ. కాదు, అతను ఇప్పుడు హుషారుగా ఉన్నాడు.
ఎంత సులభంగా ఉందో చూడండి ఇంగ్లీషు. మనకు ఒక ప్యాటర్న్ తెలిస్తే చాలు, అలాగా వెళ్ళిపోవటమే. ఇందులో ఏమి కష్టం ఉండదు. మనకు ఒక పాజిటివ్ సెంటెన్స్ తెలిస్తే చాలు, ఆ పాజిటివ్ సెంటెన్స్లో ఉన్న హెల్పింగ్ వర్బ్ పక్కన నాట్ పెడితే నెగిటివ్ వస్తుంది. ఆ పాజిటివ్ సెంటెన్స్లో ఉన్న హెల్పింగ్ వర్బ్ వాక్యానికి ముందు వస్తే పాజిటివ్ క్వశ్చన్ అవుతుంది. నెగిటివ్ సెంటెన్స్లో ఉన్న హెల్పింగ్ వర్బ్ ముందుకు వస్తే నెగిటివ్ క్వశ్చన్ అవుతుంది. ప్రశ్నలు ఎప్పుడైనా కన్ఫర్మేటివ్ క్వశ్చన్ అయినా ఉంటుంది, ఇన్ఫర్మేటివ్ క్వశ్చన్ అయినా ఉంటుంది. ఇన్ఫర్మేటివ్ క్వశ్చన్ అంటే మనకు డబ్ల్యూహెచ్ పదాలు లేదా హౌ అనే పదాలతో స్టార్ట్ అయ్యి క్వశ్చన్ మార్క్తో ఎండ్ అవుతుంది. కన్ఫర్మేటివ్ క్వశ్చన్ అన్నది ఎప్పుడైనా హెల్పింగ్ వర్బ్తో స్టార్ట్ అయ్యి క్వశ్చన్ మార్క్తో ఎండ్ అవుతుంది. కాబట్టి ఈ విధంగా మనం చాలా సులభంగా ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు. హౌ ఈజ్ హీ నౌ, అతను ఇప్పుడు ఎలా ఉన్నాడు. హీ ఈజ్ యాక్టివ్ నౌ, అతను ఇప్పుడు హుషారుగా ఉన్నాడు. హీ ఈజ్ నాట్ యాక్టివ్ నౌ, అతను ఇప్పుడు హుషారుగా లేడు. ఈజ్ హీ యాక్టివ్ నౌ, అతను ఇప్పుడు హుషారుగా ఉన్నాడా. ఎస్ హీ ఈజ్ యాక్టివ్ నౌ, అవును అతను ఇప్పుడు హుషారుగా ఉన్నాడు. నో హీ ఈజ్ నాట్ యాక్టివ్ నౌ, కాదు అతను ఇప్పుడు హుషారుగా లేడు. ఈజ్ హీ నాట్ యాక్టివ్ నౌ, అతను ఇప్పుడు హుషారుగా లేడా. ఎస్ హీ ఈజ్ నాట్ యాక్టివ్ నౌ, అవును అతను ఇప్పుడు హుషారుగా లేడు. నో హీ ఈజ్ యాక్టివ్ నౌ, కాదు అతను ఇప్పుడు హుషారుగా ఉన్నాడు. మీకు ఇంగ్లీష్ నేర్చుకోవటానికి ఒక సీక్రెట్ చెప్తా. అది ఎంత సీక్రెట్ అంటే దానికి విలువ కట్టలేం. రోజు మీరు ఇలా రాసుకున్న వాక్యాలన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకున్న తర్వాత రోజు పొద్దున్నే నిద్ర లేచిన వెంటనే ఒక అరగంట మీకు అర్థమైనా అర్థం కాకపోయినా గట్టిగా చదవాలి. గట్టిగా ఎందుకు చదవాలంటే, గట్టిగా చదవటం అంటే ఎక్కడో పల్లెటూరులో ఉన్న వాళ్ళు కోడిలాగా కూత కూయటం కాకుండా మనము అది చూడాలి. అది చూసినప్పుడు మన కళ్ళ ద్వారా మన జ్ఞానేంద్రియాలు ఒకసారి దాన్ని గుర్తుపెట్టుకుంటాయి. మనం దాన్ని చదవటం ద్వారా మన చెవులు ఒకసారి వింటాయి. చెవుల ద్వారా మన జ్ఞానేంద్రియాలు వాటిని గుర్తుపెట్టుకుంటాయి. ఈ విధంగా మనం చదివింది మన పక్కన ఉన్న వాళ్ళని డిస్టర్బ్ చేసేటట్టు కాకుండా మనం చదివేది క్లియర్గా స్పష్టంగా మనకు వినిపించేటట్టుగా ఉండాలి. అది మీకు అర్థమైనా అర్థం కాకపోయినా చదువుతూనే ఉండాలి. వితిన్ 35 daysలో యూ కెన్ సీ ద మిరాకిల్స్. మీరు అద్భుతాలు చూడగలుగుతారు. కాబట్టి మీకు అర్థమైనా అర్థం కాకపోయినా రోజు పొద్దున్న నిద్ర లేచిన వెంటనే ఒక 1/2 hour గట్టిగా చదవండి. ఆ చదవటం వలన మీరు అద్భుతాలు మీరే చూస్తారు. థ్యాంక్ యూ.